హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూరతో ఇంకో వెరైటీ అండి. మొన్న పాలకూర పన్నీర్ కర్రీ చేసాం కదా, ఈరోజు పాలకూర ఫ్రై చేసుకుందాము. పాలకూరను ముందుగా కడిగి పెట్టేసుకున్న తర్వాత కడాయి వేడి చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇప్పుడు తురికిని పక్క పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి, ఒక కట్టుగా ఒక ఆనియన్ సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు సామాన్లు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు కూడా 2-3 వేసుకోండి. ఇంకా అవి అలా వేగుతుండగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ అయితే. ఇంకా అందులోనే అవి వేగుతుండగానే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా వేపేసుకుందాం. పోపు అంతా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం లైట్గా పసుపు వేసుకుని ఇంకా కడిగి నీట్గా పెట్టుకున్న పాలకూర వేసుకుని కలిపేసుకుందాం ఒకసారి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. అందులోనే ఫ్రై అయ్యే కొలిది వాటర్ అయితే వచ్చేస్తుందండి. పాలకూరలోంచి వాటర్ ఎక్కువ వస్తుంది చెప్పాను కదండి ఒకసారి. ఇంకా అలాగే వాటర్ వచ్చే కొలిది కొంచెం దగ్గర పడ్డాక ఫ్రైకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నారు కదా, చూసారు కదా ఫ్రై అంతా మొత్తం ఎలాగా దగ్గర పడిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇంకా పాలకూర ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి, ఒకసారి పిల్లలకి ఇలా చేసి చూపించండి, చాలా బాగుంటుందండి. ఒకసారి పెట్టి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.